కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ విశిష్టతను పెంపొందించేందుకు విధంగా సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలని కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆలయ ఆస్థాన మండపం నందు ఆలయం నందు పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులతో సమావేశమయ్యారు. శుక్రవారం ఆలయ ఆస్థాన మండపం నందు ఆలయం నందు పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దర్శనంకు వచ్చే భక్తుల పట్ల మర్యాదతో ప్రవర్తించాలని, సిబ్బందికి తెలిసినా వారి దర్శనార్థం వచ్చేవారికి దర్శన టికెట్లు ఖచ్చితంగా తీసుకోవాలని అన్నారు. దర్శన విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినచో కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే శ్రీస్వామి వారి దర్శనార్థమైన విచ్చేయు భక్తులకు దేవస్థానం నందు కల్పించవలసిన సౌకర్యాలు, భక్తులు మరియు దాతల పట్ల సిబ్బంది ప్రవర్తించవలసిన విధి విధానాల గురించి చర్చించారు. దేవస్థానమునకు ఆదాయ వనరుల అభివృద్ధికి పెంచుకునే మార్గాలను ప్రతి ఒక్కరూ సిబ్బంది దేవస్థానంకు సహకరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈ వెంకటనారాయణ, ఏఈఓ ఎస్వి కృష్ణారెడ్డి, రవీందర్ బాబు, ధనంజయ్, ప్రసాద్, సూపరింటెండెంట్ కోదండపాని, వాసు, అర్చకులు, వేద పండితులు, అన్ని విభాగాల సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. టెంపుల్ ఇన్స్పెక్టర్లు, సూపరింటెండెంట్స్ వీళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే క్యూ లైన్లు నడిపేటప్పుడు వెనక కొంత రష్యను బట్టి నడపాలి. వెనక కూడా రష్యన్ లేకుండా కూడా మీరు పెట్టేస్తారు. వెనక ఖాళీగా ఉన్నా కూడా మీరు జనాల్ని తెలియజేయడం కిందకి ₹1 టికెట్ని, ₹150 టికెట్ని ఫ్రంట్ సైడ్ నడుపుకోవడము, ఈ క్యూ లైన్ కాణిపాకం దేవస్థానం ఈ విధంగా ఉంది అని పేర్కొన్న చూసుకొని దయచేసి అదొకటి ఐడి మైనస్ పాయింట్గా గమనించమైంది. ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఇటీవల మనకు టెర్రరిస్ట్ పాయింట్స్ పైన కొంచెం పంచాయతీలు కానీ అన్ని విభాగాల సిబ్బందికి ఇది మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. మన దేవాలయంలో ఏది జరిగినా ప్రతి ఒక్క టీంకి సహకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులతో మర్యాదగా ప్రవర్తించి మన ఆదాయానికి, దేవాలయ ఆదాయానికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు మార్నింగ్ ఫోన్ చేశారు. ఒక డబ్బు కాగా మీకు డిపాజిట్ చేస్తే కొంచెం వచ్చి తక్కువ ఇస్తారు నేను చెప్పినది. ఆయన వెంటనే ఏమంటే ఒక రోజు ₹1,00,000 నష్టం వస్తుంది,